హలో గాయ్స్, నేను ఇవాళైతే సింపుల్గా సాంబార్ చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. నేనైతే ఫస్ట్ ఒక చిన్న కుక్కర్లో మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ చిన్న గ్లాస్తో ఒక ఎర్ర కందిపప్పుని అండ్ మన ఇంట్లో వాడే నార్మల్ కందిపప్పుని అయితే తీసుకొని అయితే కడుక్కొని శుభ్రంగా ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత అయితే ఉడకబెట్టుకున్న. ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చా. తర్వాతకి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 పావులు అయితే ఆయిల్ వేసుకున్నా. నేను ఎప్పుడైనా ఏ కర్రీ చేయాలన్నా ఫస్టే కూరగాయలన్నీ కట్ చేసుకుంటా, అంతేగాని ఒకటి వేసాక ఇంకోటి అయితే కట్ చేయను. ఫస్ట్ అయితే మొత్తం కట్ చేసుకుంటా. ములక్కాయలు అండ్ సొరకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి. ఇంకా ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇలా ముందే కట్ చేసుకుంటే మనకి తొందరగా ఈజీగా చేయొచ్చు. అదే అప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వేసుకుంటే అంతా అడావిడి అయిపోతుంది. ఇంక ఇవి 2 నిమిషాల తర్వాత మగ్గించుకొని అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మా పిల్లలకైతే సాంబార్ అంటే చాలా ఇష్టము. తర్వాతకి బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకున్నా. మా హస్బెండ్ అయితే నువ్వు చేసే సాంబార్ చాలా బాగుంటుంది రజనీ అంటారు. పసుపు కూడా యాడ్ చేసుకున్నా. ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకొని కలుపుకున్నా. ఏ కర్రీ చేయాలన్నా పెద్ద కష్టమే ఉండదు. మనం ప్రశాంతంగా చేయాలి ఇలా అని ఒక మైండ్లో ఒక థాట్ అనుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే మనం చేస్తుంటాము. తర్వాతకి కరివేపాకు వేసుకున్న అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. పప్పు చూడండి ఎంత మెత్తగా అయితే ఉడకబెట్టుకున్నానో. కొంచెం ఇలా చిన్న కుక్కర్ ఉంటే మనకి ఎప్పుడు పప్పు చేసుకోవాలన్నా కూడా, ఉత్తిపప్పు చేసుకోవాలన్నా ఇలా సాంబార్కి కానీ రైస్ కానీ కొంచెం రైస్ వండుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే పప్పునైతే మంచిగా మెత్తగా మెదుక్కొని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. కొంచెం కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న స్పూన్తో అయితే నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు, మధ్యలో చూసుకొని. ఫస్ట్ వేస్తే సాల్ట్ అనేది ముక్కలకే పడుతుంది, ఉప్పుగా ఉంటుంది. అందుకే ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి. తర్వాతకి చింతపండునైతే మంచిగా ఇలా పిండేసుకొని అయితే చింతపండు రసాన్ని అయితే వేసుకున్నా. ఇంకా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నా. నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే కొంచెం పొద్దున్నే నేను చేసేది, ఇంకా మా పిల్లలకి తొందరగా అయిపోవాలి కాబట్టి ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నా. ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒకసారి సాల్ట్, ఉప్పు చూసుకొని అయితే ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చిందాకైతే ఉంచుకోండి. చూడండి, విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే
ఎంత మెత్తగా ఉడికిపోయిందో మొత్తం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే వేసుకొని సాల్ట్ కానీ కారం కానీ వేసుకోండి. నేనైతే సాంబార్లోకి ఆలుగడ్డ ఫ్రై బాగుంటుందని అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నా. ఇంకా సాంబార్ ఇలా మంచిగా పొంగుతుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో. నిజంగా మా బావ కానీ మా పిల్లలు కానీ మమ్మీ సాంబార్ అయితే చాలా బాగుందన్నారు. నేను ఎప్పుడు సాంబార్ పెట్టినా కూడా మా ఊళ్ళో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మంచిగా ఇలా దగ్గరికి చిక్కగా వచ్చాకైతే ఇలా పొంగుతున్నప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాం. మీకు కావాలంటే సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. నిజంగా ఇలా చేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.